అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి సర్ప్రైజింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. ఈ వీడియో అంటే ఫస్ట్ ఇంకా ఎండ్ వరకు చూడండి, మీకైతే మైండ్ అయితే దొబ్బుతుంది. అలాంటి సర్ప్రైజింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చిండా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే బ్రో, నేను ఒక న్యూస్ అయితే చదివితే నాకైతే మైండ్ అయితే దొబ్బింది. అంటే బొద్దింకల్ని మనం ఏం చేస్తాం చెప్పు? మన ఇంట్లో ఏమన్నా బొద్దింకలు, కాక్రోచెస్ కనిపిస్తే కాళ్ళతో తొక్కి చంపేస్తాం, అవునా కదా? ఎలా అంటే కాక్రోచెస్ జాస్తి డేంజర్ అని మనం నమ్ముతాం. కూరలో సాంబార్లో ఏమన్నా కాక్రోచెస్ పడింటే, చనిపోయింటే మనం ఆ సాంబార్ని పారేస్తాము. సాంబార్ని ఎలా అంటే అది ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది. మనకు తెలిసి కాక్రోచ్ జాస్తి డేంజర్. మనం కాక్రోచెస్ని ఎంకరేజ్ చేయం, కానీ కాక్రోచెస్ని ఇలా కూడా వాడుతున్నారంట. కాక్రోచెస్ ఫ్యూచర్లో జాస్తి బంగారం కంటే జాస్తి రేట్ అయిపోతుందని నేను ఒక న్యూస్లో అయితే చదివితే. ఇంతకీ ఈ కాక్రోచెస్ని ఏంటేంటికి వాడుతూ ఉన్నారని అయితే మనమైతే చూద్దాం. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మనకేమన్నా గాయాలైతే అంటే మనకేమన్నా గాయాలైతే, ఇప్పుడు కాక్రోచెస్తో రెడీ చేసిండే మందుల్ని మనకేమన్నా గాయాలు ఏమన్నా అయింటే ఆ గాయాలకి ఏమన్నా పెట్టుకుంటే గాయాలు నయమైపోతాయంట. ఇంక మనకేమన్నా వెముకలు ఏమన్నా ఇరిగింటే ఆ వాపును కూడా ఈ కాక్రోచెస్ని ఇంకా రెడీ చేసిండే మెడిసిన్స్ వాడితే ఆ వాపు కూడా తగ్గిపోతుందంట. అది కాకుండా ఈ చర్మం మీద దద్దుర్లు వస్తాయి కదా, దద్దుర్లు, అల్సర్లు, కడుపు క్యాన్సర్, దీనిని కూడా ఇవన్నింటిని కాక్రోచెస్ని ఇంకా రెడీ చేసే మెడిసిన్స్, అంటే ఈ మెడిసిన్స్ని ట్రీట్మెంట్ కోసం వాడుతూ ఉన్నారంట. ఏంటి బ్రో ఇది? ఏంటి బొద్దింకల పంచాయతీ అని మనకైతే డౌట్ అయితే వస్తుంది. ఇది నిజమో నాకు అంటే నిజమా అబద్ధమా నాకు తెలుస్తూ ఉండలా. కానీ డైలీ హంట్ తెలుసు కదా, డైలీ హంట్ యాప్లో టీవీ9 అయితే ఈ ఆర్టికల్ని అయితే రాసింది, మీరైతే పక్కనైతే చూడొచ్చు. అది కాకుండా ఇంకోటి ఏమంటే ఈ చైనా వాళ్ళు వాడుతూ ఉన్నారంటే అందరూ నమ్ముతారు. అంటే సంవత్సరానికి 6 కోట్ల టన్నుల వేస్టేజ్ అయితే ఉత్పత్తి అయితే అవుతుంది చైనాలో. ఆ వేస్టేజ్ని పారవేయడానికి ఈ కాక్రోచెస్ని అయితే వాడుతూ ఉన్నారంట. చైనా వాళ్ళు వాడుతూ ఉన్నారంటే అందరూ నమ్ముతారు, అవునా కదా? అది కాకుండా ఈ పశువులకి ఆహారంగా కూడా ఈ కాక్రోచెస్ని వాడుతూ ఉన్నారట. బ్రో, ఎంత దరిద్రం! దీనికన్నా దరిద్రం ఏమంటే ఈ కాక్రోచెస్ని చంపి దాన్ని ఆ పౌడర్ని రెడీ చేస్తారు. కాక్రోచెస్ని చంపి పౌడర్ని అయితే రెడీ చేస్తారు. ఆ పౌడర్ని మనం తినే బ్రెడ్లో, తర్వాత ఇంకోటేమి, మనం తినే బ్రెడ్డు, తర్వాత పాస్తాలో కూడా వాడుతూ ఉన్నారంట ఈ కాక్రోచెస్ని చంపి ఆ పౌడర్ని. అంటే మన దేశంలో వాడుతూ ఉన్నారో లేదో నాకైతే తెలీదు. నాకు తెలిసి వాడుతూ ఉండలేదు అనుకుంటా మన దేశంలో, కానీ వేరే దేశాల్లో వాడుతూ ఉన్నారని టీవీ9 అయితే ఒక న్యూస్ అయితే రాసింది. ఇది నమ్మలో వద్దు, నాకైతే తెలుస్తా ఉండలా. అంటే వేరే దేశాల్లో పెంచుతూ ఉన్నారంట బ్రో ఈ కాక్రోచెస్ని. మన దేశంలో కాక్రోచెస్ని పెంచే అవసరం అయితే లేదు. మనం ఏం రకరకాల మందులు పెట్టకుండా మనం చంపకుండా ఉంటే అవంతకవే పెరుగుతాయి, అవునా కదా? కానీ వేరే దేశాల్లో ఈ బొద్దింకల్ని, కాక్రోచెస్ని పెంచుతూ ఉన్నారని నేనైతే చదివింది. మీరైతే పక్కలో అయితే చూడండి న్యూస్. టీవీ9 అయితే ఇట్లా న్యూస్ అయితే రాసింది. అది ఎంత మాత్రం నిజమో, ఎంత మాత్రం అబద్ధమో నాకైతే తెలియదు. మీరు కామెంట్స్ అయితే చెయ్యండి, నాకు క్లారిటీ అయితే వస్తుంది. మీ నుంచి నేను నేర్చుకుంటా, నా నుంచి మీరు నేర్చుకోండి, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఈ బొద్దింకల పంచాయతీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. బై బై.